కార్తీక పురాణము 6వ అధ్యాయము. దీపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులయే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులనగా పైడిపత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను. వరిపిండితో గాని గోధుమ పిండితో కాని ప్రమిదవలే చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరు రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని వేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలియుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయవారు ఇట్లు పఠించవలెను. సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంపత్కుకావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానము కలుగజేయునది సకల సంపదలను ఇచ్చినదగు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధులు ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసము కూడా కలదు, దానిని వివరించద నాలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగాను. పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమునొక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఎండల్లో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొని ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుని దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనిచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఎండల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమును కూడా ఉపవాసము కాని దేవుణ్ణి మనసారా ధ్యానించుట కాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడి బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనములు ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతములు కాదు, నీటి బుడగల వంటివి. ఏ క్షణంలోనైనా మృత్యువు మనల్ని తీసుకుని పోయినచో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళిని దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమైపోతుంది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు. కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము.
నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతంకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటకు జన్మరాహిత్యమై మోక్షమునొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది. 6వ రోజు పారాయణము సమాప్తం.